శ్రీకృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణిదయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత సాంఖ్యయోగము. అయితే ఎప్పుడైతే మనుషుడు తన మనసులో ఉన్నటువంటి కోరికలు అన్నింటినీ కూడా పూర్తిగా సంపూర్ణంగా వదిలివేస్తాడు, ఇంకా కూడా ఆత్మయందే నిర్మలమైనటువంటి చిత్తముతోటి ఆత్మయందే ఆత్మచేత నిరంతరము కూడా సంతుష్టిని పొందుతూ ఉంటాడో అప్పుడు అతడు స్థితప్రజ్ఞుడు అని చెప్పబడుతూ ఉన్నది. అయితే చాలామంది ఏం చేస్తారు, వాళ్ళ గురువుల దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు మోక్షం ఎప్పుడు లభిస్తుంది, ఈ సంసార బాధ అనేటువంటిది మాకు ఎప్పుడు తొలుగుతుంది అని ప్రశ్న చేసినప్పుడు అప్పుడు గురువులు ఏమంటారు అంటే, జనుల యొక్క మోక్ష ప్రాప్తి కోసం ఇలాంటి సమాధానాన్నే చెప్తూ ఉంటారు. సరి అయినటువంటి ముహూర్తము మీ చేతుల్లోనే ఉన్నది. యథా ఎప్పుడైతే నీవు చక్కని సాధన చేస్తావో తథా అప్పుడు నీవు మోక్షాన్ని పొందుతావు అని ముక్తసరిగా చెప్పివేస్తారు. అంటే ఇక్కడ యోగ్యత అనేటువంటిది ఏ క్షణమందు జీవునికి లభిస్తుందో ఆ క్షణమే అతనికి ముక్తి అనేటువంటిది ప్రాప్తిస్తుంది. కాబట్టి తనకి ఇంకనూ కూడా శాంతి కలగలేదే, దుఃఖము నశించలేదే అని పెద్దలను శాస్త్రాలను విమర్శించినంత మాత్రాన ఏమైనా లాభం ఉన్నదా? లేదు కదా. తాను చేయవలసినటువంటి సాధన సక్రమంగా చేయాలి. మొట్టమొదట తన యందు ఉన్నటువంటి కోరికలు అన్నింటినీ కూడా సంపూర్ణంగా వదిలివేయాలి. ఇక్కడ ఏమని చెప్పబడింది అంటే, కోరికలను నిశ్శేషంగా వదిలివేయాలి. అంటే ఏమాత్రం కూడా మిగలకూడదు. అలా సర్వాన్ అని చెప్పడం దేనికి? జహాతి సర్వాన్, ప్రజహాతి సర్వాన్ అంటే పూర్తిగా వదిలివేయాలి అని ఎందుకంత నొక్కి వక్కాణించడం జరిగింది అంటే, ఏ ఒక్కటి కూడా మిగలకుండా అన్ని కోరికలను కూడా తొలగించి వేయాలి, విడనాడాలి అనేటువంటి విషయమే స్పష్టమవుతూ ఉన్నది కదా. ఎందుకంటే వాసనలు అనేవి మిగిలి ఉన్నవా మరొక శరీరాన్ని ధరింపజేసుకుని వస్తుంది. అదే అగ్ని అంటే ఇవి ఏవైనా సరే, వాసనలు కానీ, అగ్ని కానీ, రుణము కానీ, రుణం అంటే అప్పు, రోగము కానీ, శత్రువు కానీ, రాగము కానీ, వైరము కానీ, విషము కానీ మొదలైనటువంటి వస్తువులలో ఏమాత్రము ఒకంత మిగిలి ఉన్నప్పటికీ కూడా గొప్పదైనటువంటి అపకారమే కలుగజేస్తూ ఉంటుంది. వాసన అంటే కోరికలు, మిగిలిపోయినటువంటివన్నీ కూడా శరీర పతనం తర్వాత ఏర్పడి ఉన్నటువంటి వాసనలు నశించకపోతే మరొక ఉపాధిని కలగజేస్తుంది. అగ్ని అంటే మొత్తం ఆరిపోయిందిలే అని వెళ్ళిపోతే గాలికి రగులుకొని మళ్ళీ మహాజ్వాలగా తయారై అక్కడ ఉన్నదంతా కూడా పరిసరాలు మొత్తం దగ్ధం చేసేస్తుంది. అదే రుణము అయితే అప్పు అనేటువంటిది చేయకనే ఉండాలి. అవసరార్థం చేసినప్పటికీ కూడా దాన్ని పూర్తి స్థాయిలో కూడా వదిలేసి తీర్చివేయాలి. అది కాగితాలతో సహా కూడా చింపివేయడమో లేదా కాల్చి బూడిద చేయటమో చేయాలి. లేదు కొద్దిపాటి అప్పు మిగిలిన్నా అది తన శరీరము తర్వాత తన పిల్లలనైనా పట్టి పీడిస్తుంది, కానీ ఆ అప్పు అనేటువంటిది వదలదు. అదే కర్మ అనేటువంటి అప్పు తీరకపోతే కాయము అనేది కలగజేసినట్లుగానే బాహ్య సంబంధమైనటువంటి అప్పు చేసినప్పుడు ఏమవుతుంది, ఆ అప్పు ద్వారా ఆ వారసత్వాన్ని అంతా పట్టి పీడిస్తుంది. ఆ శరీరం పోయిన తర్వాత మళ్ళీ దానికి కొత్త రంగులు అద్దుతాడు. అది 1000 రూపాయలు ఇవ్వవలసి ఉంటే 1,00,000 రూపాయలు ఇవ్వవలసిందిగా చూపిస్తాడు. ఈ విధంగా ఎందుకు? సాక్ష్యం అంటే తీసుకున్నటువంటి వ్యక్తి మరణించిన తర్వాత ఆ భారం అంతా పిల్లల మీద పడుతుంది కాబట్టి.
అలాంటిది ఎప్పుడూ కూడా రుణము అనేటువంటిది ఉండకూడదు. రోగము అనేది పూర్తి స్థాయిలో కూడా నివారించబడాలి. కొద్దిపాటి ఉన్నా మళ్ళీ తత్సంబంధమైనటువంటి వస్తువు వచ్చినప్పుడు ఇక రోగం అనేటువంటిది ప్రకోపిస్తుంది. శత్రువులు మిత్రుల్లా నటిస్తూ మరి వచ్చి ఉంటారు కాబట్టి శత్రుశేషం కూడా ఉంచకూడదు. వాడైనా శత్రువుని వదిలి వెళ్ళిపోవాలి, శత్రువైన ఆ యొక్క పరిసరాలు వదిలిపోవాలి. అటువంటి శత్రుత్వం అనేటువంటిది ఎక్కడ ఉంటుంది? మనసులోనే ఉన్నటువంటి పగ ప్రతీకారం లాంటి శత్రువులు ఏమాత్రము ఉండకూడదు. అంతేకాదు బహిర్గతమైనటువంటి శత్రువులతో కూడా దూరంగానే ఉండాలి. ఇంకా కూడా రాగము అంటే ఏ వస్తువు పట్ల కూడా ఇష్టము అనేది ఉంటే ఆ ఇష్టం అనేటువంటిది వదిలించుకోవాలి. ఆ ఇష్టం కోసం అనేక శరీరాలను ధరించేటువంటి క్రమం అనేకాలు ఉన్నాయి. కాబట్టి ఇంకా వైరము అంటే ఎటువంటి శత్రుత్వము కూడా ఎవరితోనూ పెట్టుకోకూడదు. పెట్టుకునేటువంటి విషయం ఏంటి అంటే మన మనసులో ఉన్నటువంటి ప్రతీకార సంబంధమైనటువంటి పగ. ఆ పగ అనేటువంటిది లేకుండా ఉంటేనే మనసు శాంతిగా ఉంటుంది. అప్పుడు చిత్తము కూడా ఎటువంటి చెడు చింతనలకు వెళ్ళకుండా ప్రశాంతంగా ఉంటుంది. తర్వాత లాస్ట్ది చిట్ట చివరిది విషము. ఆ విషం సంబంధమైనటువంటి విషయాలు ఏవైనా సరే ఉంటే దానిని పూర్తి స్థాయిలో విడనాడాలి. ఆ విషము అనేటువంటిది కొద్దిపాటి తీసుకున్నా పూర్తిగా శరీరాన్ని పతనం చేయకపోయినా అది క్రమంగా శరీరాంతర్గతంగా ఉన్నటువంటి మృదువైన నరాలలో ప్రవేశించి దీర్ఘమైనటువంటి వ్యాధిని కలగజేయవచ్చు. కాబట్టి ఈ వాసనలు కానీ, అగ్ని కానీ, రుణము కానీ, రోగము కానీ, శత్రువు కానీ, రాగము కానీ, వైరము కానీ, విషము కానీ ఇవేవైనా సరే మొదలైనటువంటి వస్తువులు కొంచెమైనా సరే మిగిలి ఉంటే గొప్పదైనటువంటి ఉపద్రవాన్నే కలగజేస్తూ ఉంటుంది. కాబట్టి వాటిని సంపూర్ణంగా తొలగించి వేయాలి అనే కదా మహనీయులు తెలియజేస్తూ ఉన్నారు. అంటే అసంపూర్ణంగా అన్ని కోరికలను వదిలినప్పటికీ కూడా, సంపూర్ణంగా కొన్ని కోరికలను వదిలినప్పటికీ కూడా ఎక్కువ ఫలితం చేకూరదు. అసంపూర్ణంగా అంటే అన్ని కోరికలను సగం వదిలేశాడు. అంటే కొంతమంది ఏమంటారు అంటే నేను మద్యపానం సేవిస్తున్నాను కానీ ఎప్పుడో కొంచెం, అదేంటి అది అంతే. అలాగే నేను ఈ యొక్క మాంసం తినడం మానివేశాను కానీ ముక్కలు తినను, ఉత్త పులుసు తింటాను అని ఈ విధంగా సగం మానివేయడం అనేటువంటిది ఏమైనా ఫలితాన్ని చేకూరుస్తుందా? లేదు. అంతేకాదు అసంపూర్ణంగా నేను ఈ మధ్య కోపం మానివేశాను అని చెప్పడం, ఏదో ఒకటి కారణం ద్వారా ఈ కారణం ద్వారా నాకు కోపం అనేది వచ్చింది కానీ లేకపోతే కోపమే రాదు అనేటువంటిది. అంతేకాదు సంపూర్ణంగా కోరికలను వదిలినప్పటికీ కూడా, అంటే కొన్ని కోరికలు సంపూర్ణ స్థాయిలో వదిలేసినా కూడా ప్రయోజనం లేదు. ఎందుకు? అన్ని కోరికలు సంపూర్ణంగా వదలాలి. అంతేకాదు మరి అసంపూర్ణంగా అన్ని కోరికలను వదిలేసినప్పటికీ కూడా ఏ కోరిక కూడా పూర్తి స్థాయిలో వదిలేయాల. కొద్దిగా ఉంచుకొని కొంచెంగా వదిలేసినా ప్రయోజనం లేదు. మొత్తం కోరికలు కూడా అంటే కొన్ని కోరికలు పూర్తి స్థాయిలో వదిలివేయడం అంటే ఇంకా కొన్ని కోరికలు మిగిలే ఉన్నవి కదా. ఈ విధంగా దీని వలన అసంపూర్ణంగా అన్ని కోరికలను వదిలివేసినప్పటికీ, సంపూర్ణంగా కొన్ని కోరికలనే వదిలినప్పటికీ ఎక్కువ ఫలితం అనేటువంటిది చేకూరదు. అంటే సంపూర్ణంగా అన్నింటినీ త్యజించి వేసినప్పుడు మాత్రమే కోరుకున్నటువంటి ఫలమైన మోక్షము అనేటువంటిది చేకూరుతుంది అనే కదా తెలియజేయడం. అందుకే కోరికలు మనసు యొక్క మారుమూలల యందు దాగుకొని ఉంటాయి. అవి వాసనా రూపంలో లోపల జీవించే ఉంటాయి. అయితే మరి ఆ మనసులో దాగి ఉన్నటువంటి దానిని దోషం కానీ బంధనం కానీ మరి బయట ఏమన్నా ఉన్నదా? లేదు. ఎందుకు అంటే అవన్నీ మనోగత మనసులో దాగి ఉండడం చేత మనసునందే దోషాలు బంధనాలు అనేటువంటివి ఉన్నవి. కాబట్టి మనస్సును అగాధ అంధకార కుహరమున వివేకము అనేటువంటి దీపము యొక్క సహాయము చేత ఏ కోరికలు ఎక్కడెక్కడ దాగి ఉన్నవో చక్కగా వెతికి వాటిని బయట ఏరిపారేయాలి.
ఎలాగంటే ఇప్పుడు బియ్యంలో రాళ్ళని వేరేసినట్లే, మట్టి బెడ్డలను వేరేసినట్లే, పార్కులో కలుపు మొక్కలను శుభ్రం చేసినట్లే, అదే తోటల్లో కంటకాలను అంటే ముళ్ళను ఏరి పారేసినట్లే, ఆకుకూరల్లో చీడ పురుగులను ఏరి దూరంగా పారవేసినట్లుగానే మనసులో ఉన్నటువంటి కోరికలను సంపూర్ణంగా తొలగించి వేయాలి అనే కదా ఇక్కడ తెలియజేయడం. ఈ కోరికలు అనేక జన్మల నుండి కూడా జీవుని వెంటాడుతూ ఉన్నవి. అంతేకాదు ఘనమైనటువంటి సంస్కార రూపంగానే మారి ఆ కారణం చేత దేహముగా చక్కగా కారణదేహంగా చక్కగా రూఢిపడి వేళ్ళన్నీ కూడా తన్నుకుని మళ్ళీ కూడా జననము మరణము మొదలైనటువంటి ఈ సంసార తాపాన్ని కలగజేస్తూ ఉన్నవి. కాబట్టి వాసనారహితముగా ఎటువంటి సంస్కారాలు కోరికలు వాసనలు నశింపజేసుకొని మూలముతో సహా కూడా వాటిని అన్నింటినీ పీకి పెకలించి దూరంగా పారేయాలి. ఒక్కటి మిగిలి ఉన్నప్పటికీ కూడా ప్రమాదమే కదా. ఎలాగంటే కొంతమంది దాదాపుగా అన్ని కోరికలను వదిలిపెట్టి చివరకు ఏ ఒక్కదాని ఎందో మమకారం పెట్టుకొని క్రమంగా మరలా కూడా బంధనమును పడి దిగజారిపోతూ ఉన్నారు. అగ్ని అంతా కూడా చల్లారి ఒక్క ఏది ఒక్క రవళి అనేటువంటిది ఆ అగ్ని రజను అనేటువంటిది మినుగురు శేషించి ఉన్నప్పటికీ కూడా కాలక్రమంలో అది మహాదారుణంగానే మారిపోతుంది కదా. కాబట్టే సమస్త వాంఛల యొక్క సమస్త కోరికలు ఉన్నవో వాటినన్నింటినీ కూడా వదిలివేయడమే సంపూర్ణమైనటువంటి త్యాగము. ఆ సంపూర్ణ త్యాగమునే ఇక్కడ బలపరిచారు. ఇటువంటి త్యాగమునందు ఏమి ఉత్పన్నమవుతుంది? ఆత్మవిచారణ ఉత్పన్నమవుతుంది. వివేకము వైరాగ్యము అనేటువంటివి ఉత్పన్నమవుతాయి. ఆత్మవిచారణ అంటే ఎప్పుడైతే సంపూర్ణంగా విషయ సంబంధమైన దృశ్యమాన సంబంధమైనటువంటి వస్తువులను ఎప్పుడైతే వదిలివేశాడో ఇంకప్పుడు సంపూర్ణంగా త్యాగం చేశాడో ఇక అటువంటి త్యాగమునందు అసలు మరి ఇది అస్థిర రూపమైతే స్థిరమైనటువంటి వస్తువు ఏమిటి అనే విచారణ ప్రారంభమవుతుంది. ఆ విచారణ ద్వారా వాడు శాస్త్రాలను అధ్యయనం చేస్తాడు. అధ్యయనం చేసినప్పుడు ఆ శాస్త్రాలు ఏం చెప్తాయి అంటే సద్విచారం ద్వారా సత్తును పట్టుకో, సర్వము నిండి ఉందది, ఇక్కడ అక్కడ ఎక్కడ లేదని చెప్పలేం. సర్వేక సమస్తము నిండి ఉన్నటువంటి సత్తు ఏదైతే ఉన్నదో శాశ్వత వస్తువు దాన్ని పట్టుకో. అప్పుడు ఏ యొక్క ఆత్మతత్వాన్ని గురించి, సత్తు అంటే ఆత్మతత్వం, దేహాంతర్గతంగా ఉంటే ఆత్మ సర్వవ్యాపకమై అంతరమున బాహ్యమునందు కూడా సర్వవ్యాపకమై ఉన్నప్పుడు పరమాత్మ. అయితే అదే ఆ పరమాత్మే సర్వేక సమస్తములో సర్వ జీవరాశి యందు సర్వదేహాల యందు సర్వేక సమస్తము కూడా సూది మునమోపన సందు లేకుండా సర్వము నిండి నిబిడీకృతమై ఉన్నటువంటి ఆ పరమాత్మ స్వరూపమే శాశ్వతము. అదే నిరతిశయానందమైనటువంటి పరమపదము అనేటువంటి ఆత్మవిచారణ అనేది తయారవుతుంది. ఆ ఆత్మవిచారణ అంటే శాశ్వతమైన ఆత్మతత్వాన్ని గురించి తెలుసుకోవాలి అంటే మరి దానిని గురించినటువంటి వివేకం తెలుస్తుంది. ఎందుకు అంటే వచ్చిపోయేటువంటి ఈ యొక్క శరీరాదులు అసత్యము, మిథ్యాజనితము, కేవలము భ్రమ ద్వారా ఉత్పన్నమైనవి, లేకనే ఉన్నట్లుగా కనబడి లేకుండా పోయేటువంటి ఈ యొక్క జగత్ సంబంధమైన శరీరాలు, ఉపాధులు, లోకాలు, ప్రకృతులు, విశ్వాలు, దృశ్యాలు ఇటువంటివన్నీ కూడా పాంచభౌతికమైనటువంటి వస్తుతతి అంతా కూడా వచ్చిపోయేటువంటిదే కానీ స్థిరమైనది కాదు. స్థిరమైనటువంటిది సత్యమైనటువంటిది కేవలము పరమాత్మ స్వరూపమే. మరి ఇప్పటిదాకా మనం ఈ చూసేది, చేసేది, అనుసరించేది, అనుభవించేదే సత్యమని భావించినప్పుడు
అయితే ఆ భావనలో, ఆ యొక్క విచారణలో మనకేం తెలుస్తుంది? నిన్న చూసింది ఈ రోజుకు ఉండడం లేదు, ఈ రోజుకు రేపటికి మార్పు చెందుతుంది, రేపటిది మరి తరువాత రోజుకి కనబడకుండా పోతుంది. ఈ విధంగా అది మరి ఉన్నవి ఉన్నట్లు కాకుండా కొన్ని నశించిపోతున్నవి, నశించిపోయినవి మరి కొన్ని క్రొత్త ఉత్పన్నమవుతూ ఉన్నవి. ఈ విధంగా స్థిర స్వరూపం లేకుండా కొన్ని క్రొత్త ఉత్పన్నమవుతూ ఉన్నవి పాతవి జరా జన్మ దుఃఖాలతోటి అవి పతనమైపోతూ మళ్ళీ కొత్త ఉత్పన్నమవుతూ ఈ విధంగా అస్థిర స్వరూపమైనటువంటి యొక్క ప్రాపంచక నిర్మితమైనటువంటి ఏవైతే ఉన్నవో అవన్నీ అస్థిరాలే. అంటే స్థిరమైనటువంటి శాశ్వత పరమాత్మ తత్వమునందు ఇదంతా అస్థిర రూపుని మనం స్థిరమని భావించాము అనే దృశ్యమాన వస్తువుల పట్ల ఎప్పుడైతే వానికి విరక్తి వైరాగ్యము అనేది కలిగింది అంటే వాడు ఆ ఆత్మతత్వాన్ని స్థిరము సత్యము అని భావించాడు. ఎప్పుడైతే ఆ భావన దృఢపడుతూ ఉంటుందో దృశ్యమాన లోక దేహ సహితంగా కూడా ఇదంతా అస్థిరము, ఇదంతా మిథ్యాస్వరూపము అనేటువంటి విషయాలు ఉత్పన్నమవుతాయి. ఎప్పుడైతే సత్యమైన శాశ్వతమైన పరమాత్మ వస్తువే సత్యము అనేటువంటి వివేకం కలిగిందో ఆ వివేకాన్ని సహాయంగా తీసుకొని ఈ వచ్చిపోయేటువంటి వస్తువులు ఏవైతే ఉన్నావో ఇవన్నీ కూడా అబద్ధమైనవి అనేటువంటి తెలిసినప్పుడు ఆ అబద్ధమైనటువంటి వాటిని ఎవరైనా ఇష్టపడతారా? లేదు, వాటి పట్ల వాళ్ళకి విరక్తి కలుగుతుంది. అటువంటి వివేకము, అటువంటి విరక్తి భావము సహాయభూతాలుగా ఉంటాయి సంపూర్ణమైనటువంటి త్యాగము చేసినప్పుడు. అయితే ఆత్మన్యేవాత్మనా తుష్ట అంటే తన ఆత్మయందే తాను సంతుష్టుడై ఉంటాడు. ఏ విధంగా అంటే తన యందే తాను క్రీడిస్తూ ఉంటాడు, తన యందే తాను రమిస్తూ ఉంటాడు, తన యందే తాను మరి నిక్షిప్తమై ఉన్నటువంటి ఆ జ్ఞానమునందు పరివేష్టితుడై ఉంటాడు, తన యందే తాను సంతుష్టుడై ఉంటాడు. అటువంటి తుష్టి ఆనందము ఎక్కడ లభిస్తుంది? తన యందుగాక అనేటువంటి ప్రశ్న ఎవరికైనా ఉత్పన్నమైతే ఆనందము అనేటువంటిది బయట ఉన్నదా? లేదు. ఎందుకు? దృశ్యంలో ఆ ఆనందము అనేటువంటిది లేదు. దృశ్యంలో ఆనందం ఉంటే ప్రతి ఒక్కరూ కూడా ఆనందపడాలి. ఒకరికి దుఃఖంగా ఉంటుంది, మరొకరికి శోకంగా ఉంటుంది, మరొకరికి విచారంగా ఉంటుంది. ఈ విధంగా ఏది సమస్థితిలో లేనే లేదు. అందుకే దృశ్యంలో ఆనందము అనేటువంటిది ఉన్నదా? లేదు. మరి దృశ్యంలో ఆనందం లేదు అంటే శబ్దములో ఒకే శబ్దము కొంతమందికి ఇబ్బందిని కలిగిస్తుంది, కొంతమందికి ఆహ్లాదపరుస్తుంది. ఈ విధంగా శబ్దము అనేటువంటి దానిలో స్పర్శ అనేటువంటి దాంట్లో ఒకరికి చలిష్టంగా ఉంటుంది, ఒకరికి వేడి అనుకూలంగా ఉంటుంది. ఈ విధంగా హెచ్చుతగ్గుల వ్యత్యాసంతో కూడుకొని ఉంటుంది. అంతేకాదు ఒక్కొక్క రూపం ఒక్కొక్కరికి నచ్చుతుంది, అదే రూపం మరొకరికి నచ్చకపోవచ్చు. అంతేకాదు ఇంకా ఏ రుచి అయితే ఉన్నదో రసము అనేటువంటిది ఒకరికి మరి ఆమోదకరమైనటువంటి రసము మరొకరికి ఇబ్బందికరంగా ఉండవచ్చు. అంటే లోకో భిన్న రుచి, రకరకాలైనటువంటి ఆలోచనలు అభిప్రాయాలతో కూడి ఉన్నప్పుడు అందరూ ఒకే వస్తువును ఒకేలాగా ఆనందించలేరు. అంతేకాదు ఒక్కొక్కరికి ఒక్కొక్క వాసన ఆనందకరంగా ఉంటుంది, అదే సుగంధం మరొకరికి ఇరిటేషన్గా ఉంటుంది. ఈ విధంగా అంటే శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము మొదలైనటువంటి బయట దృశ్యంలో ఉండేటువంటి ఈ విషయాలలో ఆనందం ఉన్నదా అంటే లేదు కదా. ఎలాగంటే భువనాంతరాలను గాలించినప్పటికీ కూడా ఏ విధంగా భువనాంతరాలు అన్నప్పుడు చతుర్దశ భువనాలు కూడా ఏది అధోలోకాలు 7 మరి ఊర్ధ్వలోకాలు 7 అనేటువంటివి ఈ 7 లోకాలు అంటే ఈ చతుర్దశ భువనాలు అధోలోకాలైనటువంటి అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాల
ఊర్ధ్వలోకాలైనటువంటివి భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోకాలు. ఇటువంటి ఈ 14 భువనాల యందు కూడా అంగుళం కూడా కాగడా పెట్టి వెతికినప్పటికీ కూడా అక్కడ సంతుష్టి కానీ ఆనందం కానీ లభిస్తాయా అంటే లభించనేరు. ఆనందము అనేటువంటిది బయట దొరికే వస్తువా కాదు, తన అంతర్గతంగా ఉండేటువంటి వస్తువు. అది తన యొక్క ఆత్మయందే, అంటే తన యందే తనకు లభిస్తూ ఉంటుంది. మనసునందు కలిగినటువంటి కోరిక మొదలైనటువంటి మాలిన్యాలతో కూడుకొని ఇదైతే నాకు ఇది ఇష్టం, నాకు అది కష్టం అనేటువంటి ఇచ్చలతో కూడుకొని ఉన్నటువంటి మాలిన్యము అనేటువంటిది ఎప్పుడైతే నశించిపోతుందో, నాకు ఇది ఇష్టం, ఇది ఇంకా ఇష్టం, ఇది మరీ మరీ ఇష్టం, దీనికోసం నేనేమైనా చేస్తాను, ఎంతైనా ఎటువంటి కష్టాన్నైనా భరిస్తాను అనేటువంటి వస్తువు పట్ల చూపించబడినటువంటి ఇష్టాలు అయిష్టాలు అనేటువంటివి అదంతా మాలిన్యంతో కూడుకొని అదే మురికి, అదే వాసనలు, అవి ఎప్పుడైతే పూర్తిగా నశించిపోతాయో అప్పుడు మాత్రమే ఎటువంటి ఇష్టము కానీ అయిష్టము కానీ లేకుండా ఉండేటువంటి స్థితి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మాత్రమే స్వతసిద్ధంగా వెలయుచూ ఉన్న నిత్యోదితమై శాశ్వతమై ఏది ఉత్పన్న వినాశాలు లేనటువంటి శాశ్వతమైనటువంటి పరమాత్మ వస్తువు స్వతసిద్ధంగా అంతర్బహిర్వ్యాపకంగా బాహ్యమునందు భావమునందు కూడా సర్వేక సమస్త జగత్తునందు ఉన్నటువంటి ఏకరసమాత్రమైన పరమాత్మ వస్తువు ఏదైతే ఉన్నదో అది తన యొక్క అంతర్గతంగానే వెలయుచూ ఉన్నటువంటి ఆత్మానందము జీవునికి ద్యోతకమవుతుంది. అది అనుభవానికి వస్తుంది. ఆ అనుభవానికి రావాలి అంటే వాడికి ఇష్టాలు, కోరికలు, వాసనలు మొదలైనటువంటి సంస్కారాలతో కూడినటువంటి కోరిన వస్తువు, కోరకనే వచ్చినటువంటి వస్తువు వల్ల ఇబ్బంది అనేటువంటి ఇష్టాలు అయిష్టాలు హేయోపాధేయమైనటువంటి విషయాలు, కొన్ని విషయాలు తీసుకోవడం కానీ, ఇష్టం లేదని కొన్ని వదిలివేయడం కానీ, దీనివల్ల కష్టమని కొన్ని వస్తువులు వదిలివేయడం, ఇదైతే నాకు చాలా ఇష్టంగా ఉంటుందని కొన్ని బలవంతంగానైనా సరే తెచ్చుకోవడం అనేటువంటి ఇష్టాల పట్ల అయిష్టాల పట్ల ఒకదాని యందు అనురాగము, మరొక దాని యందు ద్వేషము, అంటే రాగద్వేషాలకు లోబడినటువంటి ఇష్టాలు, కోరికలు మొదలైనటువంటిదంతా కూడా మళ్ళీ శరీరాలను, దేహాలను గల్పించేటువంటి మాలిన్య సంస్కారాలు. అటువంటి మాలిన్యం ఎప్పుడైతే నశించిపోతుందో, ఈ ఇచ్ఛా మొదలైనటువంటి మురికి ఎప్పుడైతే రహితమైపోతుందో అప్పుడు స్వతసిద్ధంగా అది ఎల్లప్పుడూ కూడా అది మనం మురికి ఉన్నంతసేపు కూడా ఉన్నది. కాకపోతే మురికి అనేటువంటి ఆవరణ కప్పి ఉంచడం వల్ల లోపల ఉన్నటువంటి ఆ యొక్క విశుద్ధమైన ఆత్మ చైతన్యం అనేటువంటిది మనకు అనుభవానికి రాలేదు. ఎప్పుడైతే ఈ కోరికలు అనబడేటువంటి ఆవరణలను శాశ్వతంగా తొలగించామో, అజ్ఞాన మాలిన్యాన్ని ఎప్పుడైతే తీసివేశామో అప్పుడు అది మాలిన్యమున్నా మాలిన్యము లేకపోయినా సర్వేక సమస్తము కూడా సర్వవ్యాపకంగా ఉన్నప్పుడు తన యొక్క దేహాంతర్గతంగా ఉండదా? ఉంటుంది. దానిని చూసేటువంటి సమర్థత తనకు లేదు. ఎందుకు? అజ్ఞానము అనేటువంటి ఆవరణ ముసుగు వేయబడింది. ఎప్పుడైతే ఆ అజ్ఞానము అనేటువంటి ముసుగు తీసివేసుకున్నాడో సర్వము నిండి ఉన్నటువంటి సర్వ పరబ్రహ్మస్వరూపము, ఆ సర్వవ్యాపకంగా ఉన్నటువంటి ఆ పరబ్రహ్మతత్వము స్వతసిద్ధంగా ఉన్నది. అది ఎల్లప్పుడూ ప్రకాశిస్తూనే ఉన్నది. ఆ ప్రకాశించేటువంటి ఆత్మానందం అనేటువంటిది ఎప్పుడైతే ఇష్ట అయిష్టాలు అనేవి శాశ్వతంగా నశింపజేసుకున్నటువంటి జీవునికి మాత్రమే అనుభవ సిద్ధిని కలగజేస్తుంది ఆత్మానందం. ఇదే కదా వేదాంతమనందల కీలకం. ఏంటి అంటే ఇక్కడ మనం ఎక్కడ ఈ ఆనందం అనేటువంటిది బయట దొరుకుతుంది అని ప్రాపంచిక సంబంధమైన వస్తువులలో వెతుక్కుంటాం. ఇక్కడ దొరుకుతుందా, అక్కడ దొరుకుతుందా, దీని విలువ ఎంత ఉంటుంది, ఇది ఎంత దూరంలో ఉంటుంది, ఎంత పరిమాణంలో ఉంటుంది అని ఆలోచన చేస్తాం.
ఈ యొక్క ఆనందానికి అది అంతర్గతంగానే ఉంటుంది. ఇది ఇంత పరిమాణంలో ఉంటుందని, ఇంత సైజులో ఉంటుందని, ఇంత విలువ కలిగి ఉంటుందని, ఇంత విలువ తక్కువగా ఉంటుందని, ఇంత బరువులో ఉంటుందని, దీనికి ఇంత ఖరీదవుతుందని, దీనికి ఇంత కాలయాపన చేయాలని అనేటువంటివి ఏమీ ఉండవు. ఎందుకు అంటే ఆ ఆత్మానందం అనేటువంటిది సర్వవ్యాపకంగా ఎల్లప్పుడూ స్వతసిద్ధమే అయి ఉన్నది. కాకపోతే దానిని గురించి అనుభవ సిద్ధం చేసుకునేటువంటి జ్ఞానము మాత్రమే వాడు ఆసరాగా తీసుకోనంత కాలం అది దూరంగా ఉన్నట్లుగానే ఉంటుంది. ఏ విధంగా అంటే తన యందే తాను ఆనందానుభూతిని పొందగలిగినటువంటి స్థితి జీవునికి ఎప్పుడైతే ఇత్యాది మాలిన్యము అనేటువంటిది నశించిపోతుందో స్వతసిద్ధంగా వెలయుచూ ఉన్నటువంటి ఆత్మానందము జీవునికి అనుభవ సిద్ధమవుతుంది. అదే ద్యోతకమవుతుంది. ఇదే కదా వేదాంతం అందరి కీలకం. ఇక్కడ వేదము అనేటప్పుడు ఏదైతే తెలుసుకోవాలో దానిని గురించి తెలుసుకోవడం, మరి ఏది తెలియబడాలో దానిని గురించి తెలియబడడం అంతే. వేదాంతము అంటే ఇక అది కేవలం అనుభవ సిద్ధి. ఇక్కడ వేదము అనేటువంటి జ్ఞానాన్ని ఆసరా చేసుకొని మనం ఏది అనుభవ సిద్ధిని పొందాలి అనేటువంటిదే కదా కీలకమైనటువంటిది. అదే వేదాంతం. కాబట్టి బ్రహ్మానందము కొత్తగా తయారు చేసుకొని తెచ్చుకునేటువంటి పదార్థమా? కాదు కదా. ఎందుకు? ఒక పదార్థము, ఒక ఆనందము అంటే ఇదిగో ఈ మూవీ చూడడం వల్ల ఆనందంగా ఉంది, లేదా ఈ కొత్త బట్టలు వేసుకోవడం వల్ల ఆనందంగా ఉంది, ఈ కారు కొనడం వల్ల ఆనందంగా ఉంది, ఈ పదార్థాన్ని మధురమైన పదార్థాన్ని సేవించడం వల్ల ఆనందంగా ఉంది అనేటువంటివి ఇవన్నీ కూడా ఏంది? క్షణికానందాలు, అస్వరములైనటువంటివి. చాలా తక్కువ సమయంలో కొద్దిపాటి దాంట్లోనే అది మళ్ళీ కొత్తది ఏదో కావాలని కోరుకుంటుంది. కానీ ఆత్మానందం అయితే అలాంటిది కాదు కదా. ఒక్కసారి ఆత్మానందానుభూతిని పొందాడా వాడు పూర్ణకాముడు. వారికి ఇంకా పొందవలసినవి, కోరవలసినవి, చెందవలసినవి ఏ కోరిక మిగిలి ఉండదు. ఎందుకు? తాను పరమాత్మ స్వరూపుడే అయ్యున్నాడు కదా. అయ్యున్నప్పుడు వానికి మళ్ళీ క్రొత్తగా ఇంకో ఆనందం కావాలి అనేటువంటి ప్రత్యేకమైనటువంటి కోరిక ఉత్పన్నమవుతుందా? లేదు. అందుకే బ్రహ్మానందము అనేటువంటిది క్రొత్తగా తయారు చేసుకొని తీసుకొచ్చుకునేటువంటి వస్తువా? బజార్లో దొరికేటువంటి వస్తువా? కొంత డబ్బును వెచ్చిస్తే దొరికేటువంటి వస్తువా? డబ్బును మాత్రమే కాదు, ప్రాణాలను పణంగా పెట్టినా కూడా బ్రహ్మానందము అనేటువంటిది ఎప్పటికీ ఎవరి చేతను తయారు చేయబడదు. ఎందుకు అంటే అది పదార్థం కాదు కాబట్టి. ఆ ఆనందము ఎక్కడ ఉన్నది? స్వతహాగా తనలో ఉన్నటువంటి ఏ యొక్క మాయాజనితమైనటువంటి కోర్కెలు, వాసనలు ఇవన్నీ కూడా శాశ్వతంగా సర్వంగా నశింపజేసుకొని వదిలిపెట్టినప్పుడు స్వతహాగా తన యందే ఉండనే ఉన్నది కదా అని తెలియజేస్తూ ఓం మంగళం పావన గీతామాత జయ మంగళం భక్తజనావణి బంధ విమోచని భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.